హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు టికింగ్ క్లాక్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా ఆన్లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఆన్లైన్ చెప్తేనే మీకు ఆల్మోస్ట్ సినిమా అర్థమైపోతుంది. కాకపోతే ఈ సినిమాలో సస్పెన్స్ మాత్రం మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఫిబ్రవరి 20వ తారీఖు 1999 సంవత్సరంలో చూపిస్తారు. ఎవరో ఒక అతని చేతికి బాగా బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ ఉన్న చేతిని తీసుకెళ్లి తన డైరీలో ప్రింట్ వేస్తాడు. బేసికల్ గా ఈ కిల్లర్ గాడు ఒక అమ్మాయిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ చనిపోయిన అమ్మాయికి ఒక కొడుకుంటాడు. ఆ కొడుకుని ఈ కిల్లర్ అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఏప్రిల్ 17వ తారీఖు 2011లో సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోని చూపిస్తారు. తను చక్కగా బార్ లో కూర్చొని మందు అవుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో ఒక క్రైమ్ న్యూస్ జర్నలిస్ట్ అన్నమాట. తనకి ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను కూడా హీరోతో పాటు కూర్చొని చక్కగా మందు కొడుతూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకున్న తర్వాత తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరోకి పెళ్లి కూతురు ఉంది. కాకపోతే తన భార్యతో గొడవ రావడం వల్ల తాను వేరే చోట సపరేట్ గా ఉంటున్నాడు. అంతేకాకుండా ఒక అమ్మాయితో రిలేషన్ లో కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి లాయరు. హీరో వెంటనే ఆ బార్ లోంచి బయటకు వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవుదాం చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా వస్తుంది. కాకపోతే హీరో చేతికి వెడ్డింగ్ రింగ్ ఉండటం వల్ల నువ్వు ఎంత నాతో తిరిగినా సరే నీ భార్య అంటే నీకు ఇష్టం కదా అని చెప్పేసి ఆ అమ్మాయి కోపంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా వైన్ తాగుదాం చెప్పేసి బాటిల్ ఓపెన్ చేస్తుంది. కానీ 1999లో ఏ కిల్లర్ గాడైతే ఒక అమ్మాయిని చంపాడో ఆ కిల్లర్ గాడు ఇప్పుడు ఈ లాయర్ వెనకాల ఉంటాడు. వచ్చిన తర్వాత ఆ లాయర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. చూడు, నువ్వు లాయర్ కదా, ఒక చిన్న పిల్లాడి కేసు నీ దగ్గరకు వస్తే దాని వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు, పబ్లిసిటీ లేదని చెప్పేసి వేరే కేసు తీసుకున్నావు. అసలు నువ్వు లాయర్ వేనా, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి ఆ లాయర్ ని ఆ కిల్లర్ కొడతాం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే, చూడు నేను లాయర్ ని, నాకు నచ్చిన కేసు నేను తీసుకుంటా, అవసరం వస్తే చేయను కూడా, నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అంటంతో ఆ కిల్లర్ కోపం వచ్చేసి ఆ లాయర్ మీద అటాక్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా తన గర్ల్ ఫ్రెండ్, సారీ చెప్దాం అని చెప్పేసి తన కోసం ఒక వైన్ బాటిల్ కొనుక్కొని చక్కగా ఇంటికి వచ్చి తలుపు తీసి చూస్తే ఇంట్లో ఆ లాయర్ చనిపోయి ఉంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో పోలీసులకి ఫోన్ చేసి ఇలాగ ఒక లాయర్ ని కిల్లర్ గాడు చంపేశాడని చెప్పేసి అర్జెంట్ గా రమ్మని చెప్పి అడ్రస్ చెప్తాడు. దాంతో వాళ్ళు కూడా బయలుదేరతాడు. మరోవైపు ఆ కిల్లర్ గాడు అప్పుడే డోర్ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటాడు. హీరో షాక్ అయిపోతాడు. ఎరా ఆ అమ్మాయిని చంపేసి క్యాజువల్ గా వెళ్ళిపోతాం అని చెప్పేసి హీరో ఆ కిల్లర్ ని చేస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో దొరుకుతాడు. వీళ్ళిద్దరు కొట్టుకునే ప్రాసెస్ లో ఆ కిల్లర్ దగ్గర ఇప్పుడు ఒక డైరీ ఉంటుంది కదా, ఆ డైరీ కింద పడిపోతుంది. పాపం ఆ డైరీ హీరో చూసుకోడు, ఆ కిల్లర్ చూసుకోడు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడే హీరోని కొట్టి అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో చేసేదేం లేక మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఆ లాయర్ ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. ఎందుకంటే హీరో ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా. మరోవైపు మన కథలో హీరో కూడా మెల్లగా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, ఎవరు బాబు నువ్వు అని చెప్పి అడిగితే, సార్ ఫోన్ చేసింది నేను మీకు, తను నా ఫ్రెండ్ అని చెప్పంటంతో ఆయనకి హీరో మీద డౌట్ వచ్చేసింది. అయినా ఈ టైంలో నీకు ఆమెతో పని ఏంటి అని చెప్పంటంతో, ఆవిడ నా ఫ్రెండ్ అండి, కాకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా వెళ్ళింది, ఏం జరిగిందో కనుక్కుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూస్తే ఒక కిల్లర్ గాడు ఆ అమ్మాయిని చంపేసి పారిపోతున్నాడు. కాకపోతే వాడిని పట్టుకునే ప్రాసెస్ లోనే ఇప్పుడు నా తలగా దెబ్బ తగిలిందని చెప్పంటంతో ఆ పోలీస్ మాత్రం హీరో మీద డౌట్ మొదలైపోతుంది. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉంటున్న ఇంటి దగ్గరికి హీరో వాళ్ళ భార్య పిల్లాడు వస్తారనమాట. బేసికల్ గా వారంలో ఒక 2 రోజులు మాత్రం హీరో తన కుటుంబంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో దాంతో వాళ్ళిద్దరు కూడా వస్తారు. వచ్చిన తర్వాత కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ అతను వస్తాడు. వచ్చి రాత్రి మీ ఫ్రెండ్ చనిపోయింది కదా, నువ్వు కూడా అక్కడ ఉన్నావు కదా, దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పి అంటంతో హీరో భార్యకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏంటి నీకు ఫ్రెండ్ అమ్మాయి కూడా ఉందా, ఆ అమ్మాయి చనిపోయిందా, చనిపోయినప్పుడు అక్కడ ఉన్నావా, మొత్తానికి బానే ఉన్నాయి నీ యాశాలని చెప్పేసి ఆవిడ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో ఈ పోలీస్ ఏమంటాడంటే, ఓ మీకు నీ భార్యకి ఏదో గొడవ ఉంటుంది కాబట్టి నేను విజిటింగ్ కార్డు ఇస్తానుగా, నువ్వు ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేయని చెప్పేసి మొగుడు పిల్లల మధ్య గొడవ పెట్టి ఆ పోలీస్ అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరో మాత్రం తన భార్యని బతిలాడుకుంటూ ఉంటాడు. కానీ ఆవిడ మాత్రం కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మన కథలో హీరోకి ఏంటంటే, ఆ కిల్లర్ గాడు ఎలా మాయమైపోయాడు, వాడు పారిపోతే కనిపించాలి కదా, అసలు ఏం జరిగిందని చెప్పేసి ఎక్కడైతే వాళ్ళు కొట్టుకున్నారో ఆ చెత్త డబ్బా దగ్గరికి మన కథలో హీరో ఆ రోజు సాయంత్రం వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడికి సంబంధించిన డైరీ అక్కడ ఉంటుంది. దాన్ని తీసుకుని హీరో చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అందులో ఎవరిని ఎలా చంపాలని చెప్పేసి ప్రాపర్ గా లిస్ట్ ఉంటుంది. దాంతో హీరో ఇంటికి వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఉంటాడు. అందులో 17వ తారీఖు
దొరికిన లాయర్ ని ఎలా చంపాలని చెప్పి రాసి ఉంటుంది. హ్యాస్టీస్ గా మనోడు చంపేశాడు. అంతేకాకుండా 19వ తారీఖు 22వ తారీఖు కూడా ఇద్దరు అమ్మాయిలను చంపాలని చెప్పేసి అందులో ప్లాన్ రాసి ఉంటుంది. దాంతో హీరోకి అర్థం అవుతుంది వీడు ఖచ్చితంగా వాళ్ళని చంపుతాడని చెప్పేసి. అదే డైరీలో ఒక న్యూస్ పేపర్ కటింగ్ దొరుకుతుంది. దాని మీద బ్లడ్ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోకి ఒక ఐడియా వస్తుంది. ఈ న్యూస్ పేపర్ ను కనుక DNA టెస్ట్ పంపిస్తే, అంటే దాని మీద ఉన్న బ్లడ్ ని కనుక టెస్ట్ చేస్తే అసలు వీడు ఎవడో తెలిసిపోతుందని చెప్పేసి హీరో వెళ్ళి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, ఆయన మీట్ అయ్యి, చూడు నీ పై అధికారి పోలీసులకి ఇద్దాం అనుకుంటున్నాను, కాకపోతే వాడేమో నేనే హత్య చేసిన వాళ్ళగా నన్ను చూస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వే ఈ పేపర్ ని DNA టెస్ట్ కి పంపించి రిపోర్ట్ నాకు తెచ్చిపెట్టి అని చెప్పి అనడంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇంట్లో ఆ కిల్లర్ గాడు ఉంటాడు. ఆ కిల్లర్ ని చూసి హీరో కూడా ఆశ్చర్యపోతాడు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, మూసిన కిటికీలు మూసినట్టే ఉన్నాయి, అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చా అని చెప్పి అడిగితే ఆ కిల్లర్ ఏమంటాడంటే ఇదంతా పక్కన పెట్టి గానీ అవతల వాళ్ళ డైరీ నువ్వు తీసుకోవడం తప్పు, అందులోను డైరీ మొత్తం చదివేసి నేను ఎవరెవరిని చంపుతున్నానని చెప్పేసి ప్రాపర్ గా నువ్వు నోట్స్ రాసుకోవడం ఇంకా తప్పు అని చెప్పేసి హీరో ఏదైతే పేపర్ మీద రాసుకున్నాడో ఆ పేపర్ ని చింపేసుకుని జైలు పెట్టుకుంటాడు. ఆ తర్వాత నా డైరీ నాకు ఏం చెప్పంటంతో హీరో కోపం వచ్చేసి పక్కన ఉన్న కత్తి తీసుకుని అటాక్ చేస్తాడు. కాకపోతే భుజం మీద గాయం అవుతుంది కానీ ఆ కిల్లర్ కి ఏం కాదు. ఆ తర్వాత కిల్లర్ ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని హీరోని కాలవబోతాడు. కానీ విండోలోంచి దూకి తప్పించుకొని హీరో పారిపోతాడు. ఆ గ్యాప్ లో ఆ కిల్లర్ కూడా ఆ డైరీ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు కూడా ఏదో గన్ను శబ్దం వచ్చిందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత హీరో యాస్టీస్ గా జరిగింది మొత్తం చెప్తాడు. ఆ కిల్లర్ గడు ఇలాగ వచ్చాడు, వాడికి సంబంధించిన డైరీ నా దగ్గర ఉందని చెప్పి అనడంతో ఆ పై అధికారి పోలీస్ ఏమంటాడంటే అసలు ఎవిడెన్స్ ని ఎగిరి పెట్టుకోవడం తప్పు, రెండోది ఏంటంటే ఆ కిల్లర్ వచ్చినప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాడి మీద నువ్వు అటాక్ చేయడం ఇంకా తప్పు అని చెప్పేసి ఇదేదో నువ్వే చేసినట్టుందని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ హీరోని అనుమానిస్తాడు. ఎందుకంటే ఆ లాయర్ నువ్వే చంపి మధ్యలో కిల్లర్ వచ్చాడని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ హీరోని అనుమానిస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదండి, ఇంకో 2 రోజుల్లో ఇంకో 2 అమ్మాయిలను చంపేయబోతున్నాడని చెప్పి అనడంతో ఆ పోలీస్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు 19వ తారీఖు హీరో తన పిల్లాడు స్కూల్లో ఆడుకుంటుంటే ఆ గ్రౌండ్ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, తానేంటంటే కటింగ్ న్యూస్ పేపర్ మీద ఉన్న ఆ బ్లడ్ రిపోర్ట్లు తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తే హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. అది కూడా ఆర్ఫనేజ్ హోమ్ లో ఉండే ఒక చిన్న పిల్లాడి పేరు వస్తుంది అనమాట. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ పిల్లాడి పేరు రావడం ఏంటి, హత్యలు చేస్తున్న వాడు కాదు కదా అని చెప్పి అంటంతో హీరో ఫ్రెండ్ ఏమో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోకి ఒక ఐడియా వస్తుంది. ఆ బెంచ్ మీద గీసిన గీతలు ఉంటాయి అనమాట. ఆ గీతలను చూసిన తర్వాత హీరోకి ఏమనిపిస్తుంది అంటే మనం రాసుకున్న లిస్ట్ ని ఆ కిల్లర్ గాడు పేపర్ చింపేసుకుని పోయాడు, కానీ దాని కింద ఒత్తిడికి మళ్ళీ కనిపిస్తాయి కదా అక్షరాలు, దాన్ని వెళ్ళి దిద్దాం అని చెప్పేసి చూస్తే అందులో 19వ తారీఖు 22వ తారీఖు ఎవరెవరు చంపుతున్నాడని చెప్పేసి లిస్ట్ రాసుకున్నాడు కదా. దాంట్లో విక్టోరియా, ఆ తర్వాత ఆనే బ్రైటన్ అనే ఒక అమ్మాయి పేరు ఉంటుంది. వాళ్ళిద్దరు ఎవరని చెప్పేసి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి హీరో వచ్చి తన ఫ్రెండ్ అడుగుతాడు, వేరే ఫ్రెండ్ ని. ఆయన కూడా ఒక లిస్ట్ ఇస్తాడు. అందులో ఆనీ బ్రైటన్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కాకపోతే విక్టోరియా అనే ఆడవాళ్ళు 2 మాత్రమే ఉంటారు. అందులో ఒక అమ్మాయి చనిపోయింది, కానీ ఇప్పుడున్న ఒక అమ్మాయి మాత్రం బ్లూ క్రాస్ లో పనిచేస్తూ ఉంటుంది. తను ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని ఆ కిల్లర్ గడి చంపేది కూడా ఈ రోజే అనమాట. దాంతో హీరో హడావిడిగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను ఒకటి చంపబోతున్నాడని చెప్పి డైరెక్ట్ గా చెప్పలేడు కదా, దాంతో ఆ అమ్మాయిని అక్కడి నుంచి తప్పిద్దామని చెప్పేసి ఆ అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. నేను ఒక జర్నలిస్ట్ అమ్మా, బ్లూ క్రాస్ గురించి ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను, మీరు కొంచెం నాకు హెల్ప్ చేస్తారని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఉంటుందంటే నాకు కొంచెం పని ఉందని అని చెప్పేసి హీరోని అవాయిడ్ చేసి వెళ్లి చక్కగా కారులో కూర్చొని స్టార్ట్ చేస్తుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వచ్చి కారుని బాగు చేసి సాయంత్రం సరదాగా డిన్నర్కి వెళ్దామండి, ఒక ½ అన్ అవర్ బ్లూ క్రాస్ గురించి డిస్కస్ చేద్దాం అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అడ్రస్ ఇస్తుంది. కట్ చేస్తే మన కథలో హీరో ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయిని మీట్ అవడానికి బయలుదేరతాడు. అంతేకాకుండా కిల్లర్ గాడు వస్తాడేమో అని చెప్పేసి సేఫ్టీగా గన్ను కూడా పెట్టుకుని డైరెక్ట్ గా విక్టోరియా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డోర్ కొడితే లోపల నుంచి ఒక అమ్మాయి వస్తుంది. చూడండి, విక్టోరియా మీకు చెప్పమని ఒక విషయం చెప్పింది, అదేంటంటే మీరు పొద్దున్నే మీట్ అయ్యారు, సాయంత్రం డిన్నర్ అంటున్నారంట. ఇదంతా కాదు కానీ ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చెప్తానంది. ఈ రోజు తను రాదంట, అందుకని తను బయటకు వెళ్ళిందని చెప్పి అనడంతో హీరో కూడా డిసప్పాయింట్ అయిపోతాడు. సరే ఇదంతా పక్కన పెట్టండి, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందని చెప్పంటే పక్కనే ఉన్న బార్కి వెళ్ళిందని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ బార్కి వస్తాడు. వచ్చి చూస్తే ఆ అమ్మాయి చక్కగా మంత్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి పక్కన వచ్చి నా కిల్లర్ గాడు చక్కగా అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడంటే, నువ్వు ఒక స్కూల్ టీచర్ కదా, ఎప్పుడో ఒక పిల్లాడు తప్పు చేశాడని చెప్పి అది కూడా ఒక పిల్లి కోసం ఒక ఆర్ఫనేజ్ హోమ్ కి ఆ పిల్లాన్ని పంపించావు, తప్పు కదా అని చెప్పి అనడంతో ఆ విక్టోరియాకి భయం వేసి అక్కడ నుంచి వాష్రూమ్ లోకి వెళ్తుంది. అదే సమయంలో ఆ కిల్లర్ గాడు లెగుస్తాడు. లెగిసిన తర్వాత కిల్లర్ గాడు హీరోని చూస్తాడు. హీరో కూడా వాడి దగ్గరకు వచ్చే లోపు ఆ కిల్లర్ గాడు డైరెక్ట్ గా విక్టోరియా ఉన్న వాష్రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తొక్కలో ఒక పిల్లి కోసం
కోసం నువ్వు ఒక పిల్లడి జీవితం నాశనం చేస్తావా, నువ్వు బతకూడదని చెప్పేసి ఆ కిల్లర్ గాడు విక్టోరియాని అక్కడే చంపేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో గన్ను పెట్టుకుని లోపలికి వస్తాడు. కాకపోతే కిల్లర్ ఏమంటాడంటే కొంచెం లేట్ గా వచ్చావమ్మా అని చెప్పేసి అక్కడ నుంచి విండో నుంచి దూకి పారిపోతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి బాత్రూమ్ కి వచ్చిన ఒకడు హీరోనే విక్టోరియాని చంపాడని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే చేతిలో గన్ను ఉంటుంది, అందులోనూ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత పక్కన ఉంటాడు. దాంతో వాడు కాస్త బార్ లో ఉన్న అందరికి చెప్తాడు. వాళ్ళందరూ హీరోని చూసి భయంతో పారిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు కదా అతనికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. తన ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, నేను వచ్చి నేను కాపాడుతా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు ఆ మాట ఎందుకంటూ నాకు బాగా తెలుసు కానీ నన్ను నేను చూసుకుంటా అని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేసి పారిపోతాడు. మరోవైపు పోలీసులు ఏమో హీరోని పట్టుకుందాం చూస్తూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ కిల్లర్ గాడిని కత్తితో పొడిచాడు కదా, అప్పుడు వాడి క్లాత్ కొంచెం చిరిగి కింద పడుతుంది అనమాట. దాన్ని కూడా ల్యాబ్ పంపిస్తాడు. ఆ ల్యాబ్ రిపోర్టర్ కి ఫోన్ చేసి ఏంటి బాబు రిపోర్ట్ సంగతి అని చెప్పి అడిగితే అతను ఏమంటాడంటే ఇంతకు ముందు ఏ పిల్లాడి పేరైతే వచ్చిందో ఇప్పుడు కూడా అదే వచ్చిందని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అదేంటి ప్రతిసారి ఆర్ఫనేజ్ హోమ్ లో ఆ పిల్లాడే వస్తున్నాడని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఎన్ని DNA టెస్టులు చేయించినా ఆ పిల్లాడి పేరు వస్తుంది కాబట్టి ఆర్ఫనేజ్ హోమ్ కి వెళ్ళి డైరెక్ట్ గా వాడినే మీట్ అవుదాం అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ హోమ్ కి ఫోన్ చేసి నేను పిల్లాడిని దత్తత తీసుకోవడానికి వస్తున్నాను, అందులో ఒక పిల్లాడు నాకు కావాలి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ప్రిపేర్ గా ఉంటారు. వెళ్ళిన తర్వాత హీరో అక్కడ ఉన్న టీచర్ తో ఏమంటాడంటే ఇక్కడ జేమ్స్ అని కుర్రోడు ఉన్నట్టు కదా వాడిని నేను దత్తత తీసుకుంటా అని చెప్పి అంటంతో ఆ టీచర్ షాక్ అయిపోతుంది. ఏమండి ఈ ఆర్ఫనేజ్ హోమ్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు, వాడే ఎందుకు కావాలండి, వాడు కొంచెం తేడాగాడని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే లేదండి ఆ పిల్లాడిని నేను చూస్తా అని చెప్పి అంటంతో ఈ టీచర్ కూడా సరే అని చెప్పేసి జేమ్స్ దగ్గరికి వెళ్ళి ఆయన నిన్ను దత్తత తీసుకోవడానికి వచ్చాడు కాబట్టి నువ్వు కొంచెం ఆయనతో జాగ్రత్తగా మాట్లాడని ఆవిడ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ జేమ్స్ గాడు మాత్రం హీరోతో పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అసలు గౌరవం లేకుండా ఒక పెద్ద మనిషిని చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. పాపం దూరం నుంచి టీచర్ చూసి ఆశ్చర్యపోతుంది. అయినా సరే హీరో ఆ జేమ్స్ తో మాట్లాడి డైరెక్ట్ గా టీచర్ దగ్గరికి వచ్చి చూడండి నాకు ఆ పిల్లాడు కావాలని చెప్పంటంతో ఈ టీచర్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. మీరేంటండి బాబు వాడు ఎంత తేడాగా మాట్లాడినా కూడా మీరు వాడే కావాలంటున్నారని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే ఆ పిల్లాడి పాస్ట్ గురించి కొంచెం చెప్పండి అని చెప్పంటంతో వాడి పాస్ట్ చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ జేమ్స్ అనే పిల్లోడి వాళ్ళ అమ్మని ఎవరో చంపేశారు. సర్లే పిల్లాడికి తల్లి లేదని చెప్పేసి వాళ్ళ ఆంటీ వచ్చి తనని పెంచుకుంది. కాకపోతే ఆవిడ్ని కూడా ఎవరో చంపేశారు. ఆ తర్వాత పిల్లాడు అనాథ అయిపోయాడని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయటకు వచ్చి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా మిగిలింది ఒకే ఒక అమ్మాయి యానీ బ్రైట్. ఆ అమ్మాయిని కూడా ఆ కిల్లర్ గాడు 22వ తారీఖున చంపుతాడు. కాకపోతే చాలా మంది యానీ బ్రైట్ లో ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఆ చనిపోయే అమ్మాయి ఎవరో కనిపెట్టలేకపోతాడు. దాంతో ఆ రోజు కూడా గడిచిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో జేమ్స్ ని కలవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత తనని బయటికి తీసుకెళ్తాడు. అది కూడా జూకు తీసుకెళ్తాడు. ఎందుకంటే నిన్న హీరోని అడిగాడు అనమాట నన్ను బయటికి తీసుకెళ్తావా అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి జూకు తీసుకెళ్తాడు. అంతా అయిపోయిన తర్వాత మరి ఇంకేంటి నువ్వు లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అంటంతో నాకేముంటుందండి నేనే ఒక ఆశ్రమంలో బతుకుతున్నాను, నేనేమవుతా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు కాబట్టి ఏమో రేపొద్దు నువ్వు సైంటిస్ట్ అవ్వచ్చావు అని చెప్పి అంటంతో ఆ పిల్లాడు కూడా నేను సైంటిస్ట్ అవుతా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడి ఫోటోని చూపిస్తాడు అనమాట. ఎందుకంటే పోలీసులతో హీరో కలిసి స్కెచ్ చేయించాడు. ఆ స్కెచ్ చూపించి ఈడెవడో నీకు తెలుసా అని చెప్పంటే ఆ పిల్లాడు ఏమంటాడంటే ఎవరో నాకు తెలియదండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలిపెడతాడు. కానీ ఆ జేమ్స్ కి మన కథలో హీరో బాగా నచ్చేస్తాడు. నచ్చేసి నువ్వు నా బెడ్ దగ్గరకు వస్తే నీకు ఒకటి చూపిస్తాను, ఎందుకంటే నేను ఇంతవరకు అది ఎవరికి చూపించలేదు, నీకు మాత్రం చూపిస్తానని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒక్కడే లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జేమ్స్ ఏమంటాడంటే ఇది నేను నీకు చూపించిన తర్వాత ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకూడదు, అంతేకాకుండా నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను మీట్ అవ్వాలని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ప్రామిస్ కూడా చేస్తాడు ఎవరికి చెప్పనని. ఆ తర్వాత జేమ్స్ తన బెడ్ కింద నుంచి ఒక సూట్ కేసు తీస్తాడు. అది ఓపెన్ చేసి చూపించిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అందులో కప్పలు, బల్లులు, పావురాలు వీటన్నిటిని చంపేసి వాటి శరీరాలను చీల్చి చెండాడి వాటికి మేకులు కొట్టి వాటి మీద ప్రయోగం చేసినట్టు ఉంటుంది. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. వీడేంట్రా బాబు ఎంత వైలెంట్ గా ఉండడని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే ఇదంతా చేయడం తప్పురా అని చెప్పంటంతో ఆ జేమ్స్ గడి కోపం వచ్చేసి నాకు తెలుసు నువ్వు ఇలాంటివని నాకు తెలుసు, అందుకని నీలాంటి వాళ్ళతో నేను మాట్లాడనని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తాడు. దాంతో బయట ఉన్న టీచర్ కి భయం వేసి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత వాడు తిడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే ఒరే నీకు దండోరా బాబు అని చెప్పేసి హడావుడిగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా తాను ల్యాబ్ కి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ కటింగ్, అంతేకాకుండా ఆ కిల్లర్ గాని కత్తితో పొడిచినప్పుడు ఒక క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ రిపోర్ట్లు కనుక్కున్నప్పుడు ఆవిడ ఏమంటుందంటే చూడండి ఇలాంటి క్లాత్ నా జీవితంలో నేను చూడలేదు, అది వేడి తగిలితే ఎక్స్పెండ్ అయిపోతుంది, మామూలుగా ఉంటే మూసుకుపోతుంది, అసలు ఇది ఎక్కడ క్లాత్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో
హీరోకు డౌట్ వచ్చేస్తుంది ఏంటిది అని చెప్పేసి. వెంటనే తానేం చేస్తాడంటే ఆ పేపర్ కటింగ్ ఉంది కదా, ఆ పేపర్ కటింగ్ ని తీసుకొని చూస్తాడు. అది కూడా కారులో కూర్చొని చూస్తే మెంటల్ ఎక్కిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ పేపర్ 2032 సంవత్సరంలోది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ పేపర్ 2032 సంవత్సరంలో నుంచి టైం ట్రావెల్ చేసి 2011 సంవత్సరంలోకి వచ్చింది. అప్పుడు హీరోకి ప్రాపర్ గా అన్ని అర్థమవుతూ ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు జేమ్స్ అనే పిల్లాడు ఉన్నాడు కదా, వాడు ఇందాక ఏం చెప్పాడు, నేను ఒక సైంటిస్ట్ అవుతానని చెప్పాడు. వీడు ఫ్యూచర్ లో సైంటిస్ట్ అయిపోయి ఒక టైం ట్రావెల్ మిషన్ కూడా కనిపెట్టాడు. వాడు ఏం చేస్తున్నాడంటే పాస్ట్ లో వాడిని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ పుస్తకం మీద రాసుకొని మరీ చంపుతున్నాడు. ఇప్పుడు లాయర్ అని చెప్పాడు కదా, ఆవిడేంటంటే ఈ పిల్లాడి కేసుని టేకప్ చేయకుండా వేరే వాళ్ళ కేసుని టేకప్ చేసింది. అంతేకాకుండా విక్టోరియా ఉంది కదా, ఆవిడేంటంటే ఈ జేమ్స్ అనేవాడు పిల్లిని చంపి దాని భాగాలన్నీ తీసి టెస్ట్ చేశాడు. సో దానికి కూడా మనోడు కొంచెం తేడాకాడని చెప్పేసి తనని ఈ అనాథాశ్రమానికి పంపించింది. దానికి ఆవిడే కారణం అనమాట. ఆ రోజు బార్ లో కూడా ఆ కిల్లర్ అదే చెప్పాడు. సో దాంతో తన చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యే వరకు ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ టైం ట్రావెల్ చేసి వచ్చి మరీ చంపుతున్నాడు. అది జరుగుతుంది. సో హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఈ విషయం తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే మాత్రం అసలు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు మా దగ్గరకు వచ్చే అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు కదా, మనోడేమో హీరోని పట్టుకుందని ప్లాన్ లో ఉన్నాడు. దాంతో హీరోకి చిరాకు వచ్చి ఫోన్ కట్ చేశాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆశ్రమంలో పనిచేసి టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే కనీసం వీడి గురించి ఆవిడకైనా చెప్పుదామని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి తెలిసి ఒక భయంకరమైన నిజం ఏంటంటే ఇప్పుడు దాకా హీరో యానీ బ్రైటన్ అంటే ఎవరు అని చెప్పి ఎతికాడు కదా, ఆవిడ ఎవరో కాదు ఈ టీచర్. ఎందుకంటే గోడ మీద ఒక సర్టిఫికేట్ ఉంటుంది అనమాట, దాని మీద పేరు రాసి ఉంటుంది. సో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు ఈవిడే యానీ బ్రైటన్ అని చెప్పేసి. ఎందుకంటే ఈవిడే మరికొన్ని రోజుల్లో ఏదో ఒక తప్పు చేసిద్ది వాడి విషయంలో. వాడు దాన్ని గుర్తు పెట్టుకొని పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ నుంచి తిరిగి వచ్చి ఇప్పుడు ఏమన్నా చంపేస్తాడని చెప్పేసి హీరోకి అర్థమైపోయి డైరీ తీసి చెక్ చేసుకుంటాడు. ఎందుకైనా మంచిది ఆ పేరు ఈ పేరే కాదని చెప్పేసి. చూస్తే యానీ బ్రైటన్ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే హీరో దగ్గర ఉన్న గన్నును మాత్రం ఆవిడ చూస్తుంది. టీచరు చూసి ఆశ్చర్యపోతుంది. కాకపోతే ఏం చేయదు. ఆ తర్వాత హీరో అర్జెంట్ గా నేను వెళ్ళి ఆ జేమ్స్ గారిని మీట్ అవ్వాలని చెప్పేసి ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు కాపేసి మరి హీరోని పట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు హీరో ఆశ్రమానికి వెళ్తున్నాడు అన్న విషయం ఎవరు తెలుసు, ఈ టీచర్ కి. టీచర్ ఏం చేస్తుందంటే హీరో దగ్గర ఉన్న గన్నును చూసి భయపడిపోయి ఇప్పుడు మనోడు ఆశ్రమంకి వెళ్ళి ఏదో ఒకటి చేస్తాడు అక్కడ అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో పోలీసులు హీరోని అరెస్ట్ చేశారు. అది సంగతి. మరోవైపు ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం డైరెక్ట్ గా టీచర్ దగ్గరికి వెళ్ళి చూడండి మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మాత్రం నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కిల్లర్ గాడు టీచర్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత చూడండి మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నాకు అమ్మ లాంటి వాళ్ళు, కానీ మీ వల్ల నాకు ఫ్యూచర్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆవిడని బెదిరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోని పోలీసులందరూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. హీరో కూడా చెప్తాడు ఆ జేమ్స్ అనేవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడిని చిన్నప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ చంపుతున్నాడు. ఎందుకంటే వాడు స్కూల్లో చదువుకునేటప్పుడు వాడిని ఎవరో అబ్యూస్ చేశారు. ఆ కేసు ఆ లాయర్ అమ్మాయి తీసుకోలేదని చెప్పేసి ఆ అమ్మాయిని చంపాడు. అంతేకాకుండా విక్టోరియా అనే అమ్మాయి స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లిని చంపి దాని మీద ప్రయోగం చేస్తున్నాడని చెప్పేసి వాడిని అనాథాశ్రమానికి పంపించింది. అందుకనే వాడు ఫ్యూచర్ నుంచి తిరిగి వచ్చి ఆ అమ్మాయిని చంపేశాడు. ఇంకా ముఖ్యంగా యానీ బ్రైటన్ అనే అమ్మాయిని కూడా ఈ రోజు చంపబోతున్నాడు. కాబట్టి దయచేసి ఆ అమ్మాయిని వాడి నుంచి కాపాడండి, నా మాట వినండి అని చెప్పినా సరే పోలీసులు మాత్రం అస్సలు మాట వినరు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో తరపున మాట్లాడటానికి ఒక లాయర్ వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు ఈడి తరపున మాట్లాడేది ఎవరని చెప్పేసి. వెళ్ళి చూస్తే అక్కడ ఒక లాయర్ ఉంటాడు. వచ్చింది ఎవరో కాదు ఆ కిల్లర్ గాడు. కాకపోతే హీరో మాత్రం వీడే కిల్లర్ అని చెప్పి ఎవరికి చెప్పడు. ఆ తర్వాత ఆ కిల్లర్ కూడా పక్కన ఉన్న పోలీసుతో ఏమంటాడంటే నా క్లయింట్ తో కొంచెం మాట్లాడాలి బయటికి వెళ్ళని చెప్పి అనడంతో పోలీసు కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కిల్లర్ హీరోతో ఏమంటాడు తెలుసా, మీరు నాకు మాట ఇచ్చారు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తానని, మీరు నాకు మాట ఇచ్చారు మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారని, కానీ ఇప్పటి వరకు మీరు నా దగ్గరికి రాలేదు. మీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను తెలుసా, ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసా, అయినా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆ యానీ బ్రైటన్ ఆవిడ మీరు ఏదైతే బయట పెట్టారో దాన్ని అడ్డుగా చూపించి నన్ను చిన్నపిల్లల జైలుకి పంపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన టార్చర్ అనుభవించాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డాను. రోడ్డు మీద కుక్కలా బతికాను. కాకపోతే ఒక చోట చదువుకునే అవకాశం దొరికింది. అక్కడ ఎంతో కష్టపడి చదువుకున్నాను. చివరికి మిలిటరీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మనుషుల్ని ఎలా టార్చర్ చేయాలో అక్కడే తెలుసుకున్నాను. ఆ తర్వాత సైంటిస్ట్ అయ్యాను. టైం ట్రావెల్ మిషన్ కనిపెట్టాను. నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ వెనక్కి వచ్చి మరీ చంపుతూ ఉన్నాను. అదే జరుగుతుందని చెప్పేసి ఆ కిల్లర్ గాడు హీరోకి చెప్తూ టైం ట్రావెల్ మిషన్ ఇదిగో అని చెప్పేసి ఆన్ చేస్తాడు. మనోడు ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా హీరో ఆ కిల్లర్ గాడి చేపట్టుకోవడం వల్ల 22వ తారీఖు పొద్దున్న
నుంచి సాయంత్రానికి ఇద్దరు షిఫ్ట్ అయిపోతారు. అది కూడా ఆశ్రమం దగ్గర ఇద్దరు పడతారు. అప్పుడు ఆ కిల్లర్ హీరో ఒక విషయం చెప్తాడు. చూడు, మా అమ్మ నన్ను చిన్నప్పుడు అతి భయంకరంగా టార్చర్ చేసింది, అందుకనే మా అమ్మని నేనే చంపాను టైం ట్రావెల్ చేసి వచ్చి. మరి ఇంకా ముఖ్యంగా నన్ను పెంచుకొని చూసావు మా ఆంటీ, ఆవిడ కూడా నన్ను భయంకరంగా అబ్యూస్ చేసింది, అందుకనే నేను ఆవిడని టబ్బులోనే చంపేశానని చెప్పేసి ఈ కిల్లర్ గాడు హీరోకి అన్ని చెప్తూ ఉంటాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో 1999లో కథ జరిగింది కదా, అది వీళ్ళ ఆంటీదనమాట. అదే సంగతి. అదే సమయంలో ఈ కిల్లర్ హీరోకు పేపర్ ఇస్తాడు. చూడు, ఇది రేపటి పేపర్, ఇందులో ఒక న్యూస్ ఉంది, అది చూస్తే నీకు మైండ్ బ్లాక్ అవుతుంది, చదువు అని చెప్పడంతో హీరో ఏంటి అని చూస్తే సీరియల్ కిల్లర్ అయిన హీరోని జేమ్స్ అనే కుర్రాడు చంపేశాడు, ఆ పిల్లాడికి అభినందనీయం అని చెప్పేసి ఆ పేపర్ లో రాస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ కిల్లర్ గాడు హీరోని చంపేసి సీరియల్ కిల్లర్ ఈడే అని చెప్పేసి జేమ్సే వీడిని చంపాడని చెప్పేసి క్రియేట్ చేసి మరుసటి రోజు న్యూస్ పేపర్ లో వచ్చేలా చేశాడు అనమాట. ఇప్పటి వరకు తాను చేసిన ప్రతి ఒక్క హత్యకి హీరోనే కారణం అని చెప్పేసి క్రియేట్ చేశాడు. సో దాంతో హీరోకి అర్థం అవుతుంది మొత్తానికి ఈరోజు సాయంత్రం ఏదో జరగబోతుందని చెప్పేసి. అదే సమయంలో కిల్లర్ ఏమంటాడంటే, నువ్వు ఆ జేమ్స్ గారిని తీసుకుని బిల్డింగ్ పైకి రా, అక్కడే ఈ టీచర్ కూడా ఉందని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి జేమ్స్ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడే చంపేద్దాం అనుకుంటాడు పిల్లాడిని, కాకపోతే మనసు రాదు. అదే సమయంలో జేమ్స్ కూడా పైకి లేస్తాడు. ఏంటి నువ్వు వచ్చావని చెప్పంటాడు. ఎందుకంటే జేమ్స్ అనేవాడు పెరుక్కుంటూ పెద్ద అయ్యే క్రమంలోనే తాను ఒక సైకో కిల్లర్ లా మారాడు తప్ప తను పుట్టుకతో కిల్లర్ కాదు. ఇక చేసేదేమి లేక హీరో కూడా సరేరా నీతో పనుందని చెప్పేసి జేమ్స్ ని తీసుకుని బయలుదేరతాడు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ పిల్లాన్ని ఒక చోట పెట్టి, నువ్వేం కంగారు పడకు, నేను నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పేసి బిల్డింగ్ పైకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు టీచర్ ని కాలు చేతులు కట్టేసి ఒక చోట ఉంచుతాడు. వెంటనే అడుగుతాడు వాడు ఎక్కడ అని చెప్పి. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వు టీచర్ కట్లు విప్పి కిందకి పంపించేదాకా నేను ఆ పిల్లాన్ని తీసుకురానని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ పిల్ల బచ్చగాడు పైకి వచ్చేసి హీరో పక్కన ఉంచుంటాడు. నీకు ఆల్రెడీ చెప్పా కదా రావద్దని చెప్పంటంతో ఆ పిల్లాడు మాత్రం ఆ కిల్లర్ తో, ఎవరండి మీరు మా టీచర్ ని కట్టేశారని చెప్పంటంతో ఆ కిల్లర్ ఏమంటాడంటే, అరే నేను నీ ఫ్యూచర్ వర్షన్ రా, నువ్వు చిన్నప్పుడు ఎవరెవరి వల్ల ఇబ్బంది పడ్డావో వాళ్ళందరినీ చంపేస్తున్నాను. ఈ టీచర్ కొన్ని రోజులు ఏం చేస్తుంది తెలుసా, నీ మీద కంప్లైంట్ ఇచ్చి చిన్నపిల్లల జైలుకి పంపిస్తుంది, దాంతో నువ్వు చాలా ఇబ్బంది పడతావు, అందుకని టీచర్ ని చంపేస్తానని చెప్పడంతో సడన్ గా హీరో వెళ్ళి ఆ కిల్లర్ గన్ను చంపేద్దామని చూస్తాడు. అదే సమయంలో కిల్లర్ గన్ను తీసుకొని హీరోని కలుద్దామని చూస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఆ జేమ్స్ గడు వచ్చేసి ఒక రాడ్ తీసుకొని ఆ కిల్లర్ కాలు మీద కొడతాడు. దాంతో ఆ కిల్లర్ ఏం చేస్తాడంటే జేమ్స్ ఒక్క తను అంతాడు, మానవుడు అవతల పడతాడు. ఆ తర్వాత కిల్లర్ గన్ను తీసుకొని హీరోని కాల్ చేస్తాడు. దాంతో తాను అక్కడే చనిపోతాడు. అదే సమయంలో కిల్లర్ ఏం చేస్తాడంటే టైం ట్రావెల్ మిషన్ తీసుకొని చూసుకుంటూ ఉంటాడు. సడన్ గా తాను మాయమైపోతాడు. టీచర్ కూడా మాయమైపోతుంది. హీరో ఒంటి మీద బుల్లెట్లు కూడా మాయమైపోతుంది. ఏంటని చెప్పేసి హీరో డౌట్ వచ్చి చూస్తే కింద జేమ్స్ పైనుంచి కింద పడిపోయి చనిపోయి ఉంటాడు అనమాట. సో దాంతో ఇదంతా జరిగింది. ఎందుకంటే జేమ్స్ అనేవాడు ఇప్పుడు చనిపోయాడు అనుకో, ఫ్యూచర్ లో ఆ జేమ్స్ పెద్దనోడు ఉన్నాడు కదా, దాంతో వాడు మాయమైపోయాడు. సో వాడు మాయమైనప్పుడు వాడు ఎవరెవరినైతే చంపాడో, అంటే హీరోని చంపాడు కదా, ఇప్పుడు హీరోకి మళ్ళీ తిరిగి ప్రాణం వచ్చేసింది. టీచర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా తన ఇంట్లో తానుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఆ జేమ్స్ వాళ్ళ ఇంటి మీద నుంచి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే జేమ్స్ ఎలా ఉన్నాడని చెప్పి చూద్దాం వెళ్తాడు. వెళ్తే చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు. బేసికల్ గా మీకు లాజికల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ జేమ్స్ ఉన్నాడు కదా, మనోడు పెద్ద అయిన తర్వాత చనిపోయాడు. సో దాని వల్ల తను ఎవరెవరినైతే చంపాడో వాళ్ళందరూ మళ్ళీ బతికారు. అది జేమ్స్ వాళ్ళ అమ్మ అవ్వచ్చు, వాళ్ళ పిన్ అవ్వచ్చు. ఇక వాళ్ళ అమ్మ బతుకుంటే అనాథాశ్రమానికి ఎందుకు వస్తాడు, కాబట్టి జేమ్స్ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడైనా ప్రశాంతంగా బతుకురా అని చెప్పేసి హీరో తన మనసులో అనుకుని తిరిగి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్య, ఆ తర్వాత తన కొడుకు బయటకు వస్తాడు. సో వాళ్ళని చూసుకుంటూ హీరో హ్యాపీగా లోపలికి వెళ్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో దాన్ని కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.